తెలంగాణలో ఉత్కంఠ రేపిన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. శనివారం ఎన్నిక జరగాల్సి ఉండగా చేతులెత్తే క్రమంలో కౌన్సిల్ హాల్లో జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. దాంతో చైర్పర్సన్ ఎన్నికను ఆదివారానికి వాయిదా వేశారు ఎన్నికల అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 12:30 కంటే ముందే భారీ బందోబస్తు మధ్య చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కౌన్సిల్ హాల్లోకి చేరుకున్నారు. ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు వచ్చారు. చైర్పర్సన్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన అంకం మౌనికకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఆమెకు మద్దతుగా బీజేపీ బీఆర్ఎస్ నుంచి 7 కౌన్సిలర్లు చేతులెత్తారు. మ్యాజిక్ ఫిగర్ 7 కావడంతో మౌనికను చైర్పర్సన్గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత వైస్ చైర్మన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ షోయాబ్ను ప్రతిపాదించగా బీజేపీ కౌన్సిలర్లు బలపరిచారు. దీంతో మహమ్మద్ షోయాబ్ వైస్ చైర్మన్గా ఎన్నికైనట్టు ప్రకటించారు. తాము ఎప్పటి నుంచో చెబుతున్నట్టుగానే బీజేపీ బీఆర్ఎస్ల అనైతిక పొత్తు అక్రమ బంధం బయటపడిందని బొజ్జు ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రేమందం ఈరోజు బయటపడింది. నేనేమంటున్నా, మీరు బాగా అనుకున్నారు కదా, ఈరోజు ఖానాపూర్ ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చారు. నేను అందుపడుతున్నా, ఖానాపూర్ ప్రజలు నేను 100% చిరుచు వచ్చి నమస్కరిస్తున్నా. వారు ఏం తప్పు చేయలే, మంచి తీర్పుని ఇచ్చారు. ఏమిచ్చారు తీర్పు? మనిషికి 4 అభ్యర్థులను ఇచ్చారు. ఎస్, 4 అన్నప్పుడు ఎవరిది వాళ్ళు ఉండాలి. మీకు పొత్తు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేనప్పుడు ఎవరిది వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఏం చేశారు? ఈరోజు అట్లా కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కలిసి రావడం అనేది జరిగింది. ఈరోజు మెజార్టీ ఎవరికి ఉంది? 4+1 ఎక్స్ ఆఫీసర్ మెంబర్గా నాకు కూడా ఓటు ఉంది. నా ఓటు